అగ్రరాజ్యం అమెరికా మరోసారి వణికిపోయింది. మసాచుసెట్స్ రాజధాని బోస్టన్లో నిర్వహించిన మారథాన్ పరుగు పందెంలో సోమవారం మధ్యాహ్నం వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలుడు సహా 3 దుర్మరణం పాలయ్యారు. 176 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 25 మంది తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గాయపడిన వారిలో 8 మంది పిల్లలున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా మధ్య కూడా పేలుళ్లు జరిగాయంటే స్వదేశానికి చెందిన ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్పై దాడి తర్వాత మళ్లీ ఉగ్రవాదులు అమెరికాపై విరుచుకుపడడం ఇదే మొదటిసారి. ఇది ఉగ్రవాద చర్యేనని, ఈ చర్యకు కారకులు చట్టం ముందు నిలబెడతామని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. బోస్టన్ పేలుళ్ల నేపథ్యంలో న్యూయార్క్, లాస్ ఏంజల్స్, షికాగో, వాషింగ్టన్ తదితర నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు బీజేపీ ఆఫీస్ దగ్గర బాంబు పేలుడు, 11 మంది గాయాలు, పలు వాహనాలు ధ్వంసం. బైక్కు బాంబు అమర్చి పేల్చినట్టు అనుమానం. నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో బీజేపీ ఆఫీసు దగ్గర బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిలో 8 మంది పోలీసులు, 2 మహిళలు ఉన్నారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకొని సహాయక చర్యలు చేపట్టారు. దుండగులు బైకుకు బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు పేలుడు స్థలం వద్దకు జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. నెల్లూరు నగరంలోని 25వ డివిజన్ గాంధీనగర్ మహిళా ప్రాంగణం వద్ద సీసీ రోడ్డు పనులను నెల్లూరు నగర శాసనసభ్యులు ముంగమురు శ్రీధర్ కృష్ణారెడ్డి పర్యవేక్షించి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ ఒక్క వార్డులోనే 5 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. పైప్ లైన్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మెటల్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా 5 కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి జరిగింది. మరలా ఈ రోజు ఇక్కడ 10 లక్షల రూపాయలతో ఈ సిమెంట్ రోడ్డు వేసుకుంటున్నాం. మరలా రేపు ఎల్లుండి వెంకటరెడ్డి నగర్ లో ఒక 15 లక్షల రూపాయలతో మరలా సిమెంట్ రోడ్లు కూడా ప్రారంభించడానికి కూడా ఈ డివిజన్ వరకు మన ప్రభుత్వం వారు 5 కోట్ల వ్యయంతో సైడ్ కాలువలు, రోడ్డు నిర్మాణాలు, పైపు లైన్లు, మెటల్ రోడ్డు కానీ అన్ని పనులు కూడా పేదలు ఏ విధంగా కూడా ఇబ్బంది కాకూడదని ప్రభుత్వం వారిచే జరపబడుతున్నాయని తెలియజేశారు. పై కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనం రంగమయూర్ వారం రోజుల్లో ఇక్కడ వెంకటరెడ్డి నగర్ లో కూడా 15 లక్షలు పెట్టి రోడ్ స్టార్ట్ చేయబోతున్నామని కూడా చెప్పారు. మీరు నెల్లూరు నగరంలో మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు అభివృద్ధి కానీ, పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటన్నింటినీ కూడా అమలు పరుస్తున్నటువంటి ఇందిరమ్మ కాంగ్రెస్, ఇందిరమ్మ పార్టీ గుర్తైనటువంటి అస్తం పేరుతో మీకు రేపు ఈ రోజు నుంచే మీ అందరికి కూడా దూరకెళ్తే 185 రూపాయలకే ఇందిరమ్మ అస్తం పేరుతో మీ అందరికి కూడా 185 రూపాయలకే 9 వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేదవాళ్ళ అభివృద్ధిలోకి వస్తే మన దేశం అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ